సిటీలోని చెత్త సమస్యపై సీరియస్ గా ఫోకస్ చేసింది సర్కార్. డస్ట్బిన్లను తీసేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఢిల్లీ, నాగపూర్ వెళ్లొచ్చిన కమిటీ ఇచ్చే రిపోర్టును బట్టి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ కాబోతోంది. చెత్త ఉండదు, ఇక చెత్త బుట్టలతో పనేంటి? వీధి చివర ఇలా కంపు కొడుతూ ఉండే చెత్త కుండీలు కొన్నాళ్లలో ఇక కనిపించకపోవచ్చు. మొత్తం తీసేసేలా ప్లాన్ చేస్తోంది సర్కార్. డస్ట్బిన్లన్నిటినీ తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తామంటుంది గవర్నమెంట్. సిటీని క్లీన్ గా చేసే పనిలో భాగంగా ఈ వర్క్ చేస్తోంది. ఎవ్వరికైనా సరే సిటీలో ఈ చెత్త కుండీలతో పరిచయం మామూలే. ఇక వీటికి టాటా చెప్పేద్దామంటోంది గవర్నమెంట్. తీసుకెళ్లి పక్కన పెట్టేద్దామంటోంది. దానికోసం ఢిల్లీ, నాగ్పూర్ వెళ్లొచ్చింది ఓ స్పెషల్ కమిటీ. డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో సిటీకి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు నాగ్పూర్ వెళ్లొచ్చారు. అక్కడ చెత్త తరలింపుపై స్టడీ చేశారు నేతలు. ఇక్కడ చెత్తకు చెక్ పెట్టాలంటే ఏం చెయ్యాలనే దానిపై ప్లాన్ చేయనున్నారు. చెత్తను విద్యుత్ తయారీకి ఉపయోగిస్తే డంపింగ్ చేసే ప్లేస్ కి ప్రాబ్లం రాదంటున్నారు నేతలు. మొత్తం డీటెయిల్ ఇన్స్పెక్షన్ చేశారు. మన హైదరాబాద్ లో ఈ సిస్టమ్ చాలా కాలనీస్ లో వర్క్ చేస్తున్నారు. చారిన్లో, ఢిల్లీలో అంటే కొంచెం పవర్ ప్రాజెక్ట్ ఉంది. అలా చాలా మంచి కన్జంప్షన్ ఉంది పవర్ ఇది చెత్తకి. నాగ్పూర్లో అది లేదు, పవర్ ప్లాంట్ లేదు. ఢిల్లీలో అంటే వేస్ట్ మెటీరియల్ డెబ్రీస్లో అంటే అది బి రీసైక్లింగ్ చేస్తున్నారు. చాలా మంచి అందరు ఉష్కే సపరేట్ చేస్తున్నారు, కంకర్ సపరేట్ చేస్తున్నారు, ఇటుకే సపరేట్ చేస్తున్నారు. రీసైక్లింగ్ ప్లాంట్ మంచి ప్లాన్ చేస్తున్నారు. ఆ టైప్లో ప్లాంట్ హైదరాబాద్, తెలంగాణలో తప్పకుండా పెడుతున్నారు మన ఆనరబుల్ సీఎం గారు. చెత్తను తరలించేందుకు కొన్ని పరిష్కారాలు చెప్తుంది కమిటీ. నాగ్పూర్ లో డోర్ టు డోర్ చెత్త కలెక్ట్ చేసి మొదటగా ట్రాన్స్ఫర్ కేంద్రాలకి తరలిస్తారు. అక్కడ కంప్రెస్ చేసి మెయిన్ డంపింగ్ యార్డ్ లో డంప్ చేస్తారు. ఇలా అయితే దాన్ని రీసైక్లింగ్ చేయడం ఈజీగా ఉంటుందని చెప్తున్నారు నేతలు. వేస్ట్ సెగ్రిగేషన్ ఉంటే మనం ఎన్నో తయారు చేయవచ్చు, చెత్తకు విలువ తీసుకోవచ్చు. ఎందుకంటే చెత్తతోటి మన హైదరాబాద్ నగరంలో 40 మెగావాట్ల పవర్ తయారు చేయవచ్చు ఒకవేళ చెత్తను మనం మంచిగా ఉపయోగించుకుంటే. అదే కాక హెల్త్ సమస్యలు కూడా తక్కువైతాయి. సిటీ శుభ్రంగా ఉంటే ఎన్నో విదేశాల నుంచి ఇండస్ట్రీస్ కూడా అట్రాక్ట్ అవుతాయి. డోర్ టు డోర్ కలెక్షన్ ఉంది. ప్రతి ఇంటికి ఒక రిక్షా లేకపోతే ఒక ఆటో పోతుంది. వాళ్ళ టైం ప్రకారం 24 అవర్స్ లోపల అన్ని కలెక్షన్ ఇచ్చేస్తారు. మనం కూడా చేయగలుగుతాం, చాలా బాగా చేయగలుగుతాం. తర్వాత ఇట్లా ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉంటుంది, దానికి కూడా 25 సిటీలో కావాలి, ఈజీగా చేయగలుగుతాం. ఇక నాగ్పూర్ లో నీటి సమస్య కూడా లేదట. వాన నీటిని స్టోర్ చేసుకుని మళ్లీ వాటినే అవసరాల కోసం ఉపయోగించుకునేలా అక్కడ వాటర్ హార్వెస్టర్ పద్ధతి నడుస్తోంది. వాటర్ హార్వెస్టర్ పద్ధతికి ఖర్చు కూడా చాలా తక్కువే అంటున్నారు. Almost 4 months there is a rainy season in Nagpur, and lot of because of this road cementing and all, the water goes in this gutter. So what we have done, we have connected the terrace into this well. So water is connected, collected on the terrace that comes in this well through this pipeline, and around 20 feet height water is collected in this well. And the overall advantage of this, that the level of other well here that has increased in summer season. There was some shortage earlier as far as water is concerned, but now there is no shortage. బస్తీల్లో కూడా ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించడంతో తమ దగ్గర చెత్త ప్రాబ్లం లేదంటున్నారు నాగ్పూర్ అధికారులు. 7 ఏళ్లుగా అక్కడ ఈ ప్రాసెస్ నడుస్తోందని చెప్తున్నారు. భారీ కంటైనర్లలో చెత్త తరలించడంతో రోడ్లపై కూడా కంపు ఉండదంటున్నారు. सॉलिड वेस्ट का कलेक्शन किया जाता है, रोड क्लीनिंग किया जाता है, और रोड क्लीनिंग करने के बाद भी जो वेस्ट क्रिएट होता है वो भी कलेक्ट करके डंप साइट पे भेजा जाता है. तो डोर टू डोर कलेक्शन के लिए एक एजेंसी अपॉइंटेड है, और हमारे कॉरपोरेशन के एम्प्लॉयज़ के थ्रू रोड क्लीनिंग का काम पूरा किया जाता है. और इन दोनों के बदौलत हमने काफ़ी हद तक नागपुर सिटी को क्लीन रखने में కాఫీ हमने वहाँ पे यशस्विता पाई. చెత్తపై ఫోకస్ చేసిన బల్దియా కొత్త ప్లాన్లు అమలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. 1100 మెట్రిక్ టన్నుల చెత్తతో బీబీ నగర్ లో కరెంట్ తయారు చేయాలని భావిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో వర్క్ స్టార్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మిగిలిన 3000 టన్నుల చెత్త కోసం కొత్త విద్యుత్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఢిల్లీలోని విద్యుత్ ప్లాంట్ల రిజల్ట్ పాజిటివ్ గా ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఈ ప్రాసెస్ అమలు చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేయనున్నారు. సిటీకి 4 పక్కల కరెంట్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సర్కార్కి రిపోర్ట్ ఇవ్వనుంది కమిటీ.
ఏదో ఒకటి చేసి చెత్తని సిటీ నుంచి దూరంగా తరలించేందుకు ప్లాన్ చేస్తోంది సర్కార్. అలాగే డంపింగ్ ప్రాబ్లం కూడా రాకుండా కరెంట్ తయారీకి ఉపయోగించుకునేలా వర్క్ చేయనుంది.